వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న టైంలో సమంతను ఎంతగా ట్రోల్ చేశారో, ఆమె ఎంతగా విమర్శలు ఎదుర్కొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఆ విషయం మన అందరికీ తెలిసిందే. ఇక అక్రమ సంబంధాలను అంటగట్టారు. అదే విధంగా అబార్షన్ చేయించుకుంది అంటూ రూమర్లు కూడా క్రియేట్ చేశారు. పిల్లల్ని వద్దని చెప్పిందట, అందుకే విడాకులు ఇచ్చారట అంటూ ఇలాగ ఇష్టం వచ్చినట్టుగా కూడా రూమర్లను వ్యాప్తి చేశారు. అయితే అసలు నిజం ఇప్పుడు అందరికీ అర్థమయ్యే ఉంటుందని సమంత ఫ్యాన్స్ ఇప్పుడు అయితే అంటున్నారు. శోభిత నాగ చైతన్య ఎంగేజ్మెంట్ ను సోషల్ మీడియాలో ఒక వర్గం తిట్టిపోస్తోంది. సమంత నాగ చైతన్య డివోర్స్ నాడు ప్రీతం ఒక పోస్ట్ వేశారు. ఆనాడు అది ఎవరికి అంతగా అర్థమయ్యి ఉండదు. స్లట్ ఒక అతడు నీవాడి అని ప్రీతం ఒక పోస్ట్ వేశారు. ఆ తర్వాత మరో పోస్ట్ కూడా వేశారు. అబద్ధాలు సీక్రెట్లు ఉంచితే రిలేషన్షిప్ అనేది ఎప్పుడు నిలబడదు అంటూ ప్రీతం మరో పోస్ట్ అయితే వేశారు. అయితే తాజాగా నెటిజన్లు నాడు ప్రీతం వేసిన పోస్ట్ను మళ్ళీ వెలికి తీస్తున్నారు. నాడు ప్రీతం అలాగే ఎందుకు అన్నాడో నేడు అందరికీ బాగా అర్థమయ్యే ఉంటుందని ట్వీట్లు వేస్తున్నారు. అంటే సమంత విడాకుల కారణం ఇదేనని, శోభితతో నాగ చైతన్య రిలేషన్ తెలిసిన తర్వాతే సమంత వేరు పడిందని అంటున్నారంతా. కానీ విడాకులు తీసుకున్న టైంలో సమంత మీదే విమర్శలు బాగా వచ్చాయి. నాగ చైతన్యనే అందరూ పాపం అని అన్నారు. కానీ అసలు నిజం ఇప్పుడు తెలిసిందని, నాగ చైతన్య వైపు నుంచి తప్పు జరిగిందై ఉంటుందని కూడా ఇన్ని రోజులు సమంతను తప్పుగా అర్థం చేసుకున్నాము అంటూ నెటిజన్లు అందరూ కూడా ట్వీట్లు వేస్తున్నారు. శోభిత నాగ చైతన్యాల డేటింగ్ మీద ఎన్నో రూమర్లు వచ్చాయి. ఎన్నోసార్లు కలిసి దిగిన ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. వెకేషన్ లో ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు కూడా బాగానే ట్రెండ్ అయ్యాయని చెప్పాలి. ఇక వీరిద్దరి ఫోటోలు, వీరిద్దరి వెకేషన్ పిక్స్ మీద కూడా సమంత అయితే స్పందించింది. ఆ టైంలో సమంతని సైతం అందరూ ట్రోల్ చేశారు. కానీ చివరకు శోభిత నాగ చైతన్య ఎంగేజ్మెంట్ చేసుకుని అందరి ముందుకైతే వచ్చేశారు. ఇక వీరిద్దరి వైవాహిక జీవితం గురించి వేణుస్వామి చెప్తాను అంటూ వేసిన పోస్టర్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఫర్ మోర్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.